ఎన్టీవీ అక్రమ అరెస్టులపై ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. అక్రమ అరెస్టులపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. దీంతో పాటు వివిధ రాజకీయ పక్షాలు సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చెప్పండి, ఎలా చూస్తారు దీన్ని? రిపోర్టర్స్ను ముఖ్యులను అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్ళి బలవంతాన లాక్కపోవడం రేవంత్ రెడ్డి సర్కార్ చేసి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం. అక్రమంగా ఈ రకంగా అరెస్ట్ చేయడం తీవ్రమైన దేశద్రోహులు, అలాంటి నేరస్తులు, ఆర్థిక నేరస్తుల వలె ఈ రకంగా ఇండ్ల దర్వాజాలను పగలగొట్టి లాక్కెళ్ళడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇలాంటి వైఖరిని, ఇలాంటి ఆలోచన విరమించుకోవాలని చెప్పి మేము చేస్తున్నాం. రిపోర్టర్స్ను వార్తలు రాయకుండా భయపెట్టడం అనేటువంటి ఏమాత్రం మంచిది కాదు. చెప్పండి. ఇది రాత్రి ఏదైతే ఎన్టీవీ రిపోర్టర్లను అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామికం కాదు. ఎందుకంటే ఇవాళ ఎన్టీవీ రిపోర్టర్ ఏం చెప్పిండు, అది నిజమా అబద్ధమా తేల్చాల్సిన అవసరం ఉన్నది. రాత్రి తలుపులు బద్దలు కొట్టేసి తీసుకుపోవడం అది హీరోయిజం చూపెట్టుడు తప్ప అది ప్రజాస్వామికం కాదు. ఏదైతే ఎన్టీవీ రిపోర్టర్ వార్తలు రాసిండో దాని మీద నిజ నిరూపణ చేయాలి కదా. చేయకుండా ఇష్టానుసారంగా అధికార అహంకారంతో చేయడం పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ఏదైతే రాసిందా రాయలేదా, లేకుంటే మీకు వ్యతిరేకంగా రాసిందా ప్రజలకు వివరించండి. వాళ్ళు అరెస్ట్ చేయాలా చేయొద్దన్నది నోటీసులు ఇవ్వాలా, నోటీసులు ఇచ్చి మీరు తప్పు చేసిందని చెప్పేసి అరెస్ట్ చేయాలా. కానీ అర్ధరాత్రి వచ్చేసి తలుపులు బద్దలు కొట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పటికైనా రేవంత్ సర్కారు బుద్ధి తెచ్చుకొని కొద్దిగా ప్రజా పాలన పాలించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ఎన్టీవీ జర్నలిస్టుల పైన జరిగినటువంటి ఈ అక్రమ అరెస్టులను మేము ఖండిస్తూ ఉన్నాం. విషయాన్ని ప్రభుత్వ విధానాలు ఎండగట్టే స్థానం ఉన్నటువంటి మీడియా ప్రతినిధుల పైన ఈ అరెస్టులు అంటే ఖచ్చితంగా దీన్ని భయభ్రాంతులకు గురి చేయడం, బెదిరించడంతో మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలు ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో, ప్రజలకు సంబంధించిన అనేక సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో కీలక పాత్ర మీడియా పాత్ర ఉంటుంది. అదేవిధంగా తీసుకొచ్చినటువంటి ఆ ఏదైతే న్యూస్ ఉందో అందులో ఒకవేళ తప్పు ఒప్పులు ఉంటే ప్రభుత్వం ఇప్పటికీ ఒక సిట్టు నియమించింది. ఆ సిట్టు నివేదిక వచ్చిన తర్వాత దోషులు అందులో ఒకవేళ తేలితే వాళ్ళపైన ఖచ్చితంగా చట్ట ప్రకారం మీరు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఆ చిట్టును ఒకవైపు నియమిస్తుండ్రు, చిట్టు నివేదిక ఏది రాకన్నా ముందే, అంతకన్నా ముందే ఈరోజు అక్రమంగా వాళ్ళు ఏదో నేరస్తులుగా, తీవ్రవాదుల్లాగా, దొంగల్లాగా వాళ్ళ ఇండ్ల పైన పోయి వాళ్ళ కుటుంబ సభ్యులపైన భయభ్రాంతులకు గురి చేసి దాడులు చేయడం అనేది చాలా తీవ్రమైన విషయం. దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యల్ని పాల్పడడం అనేది మీరు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కడమే. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ఏదైతే ఎన్టీవీ రిపోర్టర్లను అరెస్ట్ చేసిర్రో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రజాపాలనలో అప్రజాస్వామిక పద్ధతుల్లో అరెస్టులు చేయడం సరికాదు. ఏదైతే ప్రభుత్వం మీడియాను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నదో దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి మేము హితవు పలుకుతూ ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో మీడియా అనేది ప్రభుత్వాల వైఫల్యాలను ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని గుణపాఠంగా తీసుకొని ప్రభుత్వాలు ఆ విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మీడియా స్వేచ్ఛను హరించే విధంగా ఈ రకంగా వ్యవహరించడం అనేది పూర్తి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అవుతుంది. మొత్తానికైతే ఎన్టీవీ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ అక్రమంగా అరెస్టులను నిరసిస్తూ వీళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటిది చేయకూడదని, ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యయుతంగా చేయాలి తప్ప ఈ విధంగా అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి ఈ విధంగా ప్రొసీజర్ ప్రకారం కాకుండా దానికి విరుద్ధంగా అరెస్ట్ చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఇక్కడ ఉన్న సంఘాలు అయితే చెప్తున్నాయి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, ఆదిలాబాద్.